హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అన్అకాడమీ నీట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం వర్క్ ఫర్ ఎనర్జీలో మన లాస్ట్ లెక్చర్ ఇది. ఈ లెక్చర్తో వర్క్ ఫర్ ఎనర్జీ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో స్ప్రింగ్స్కి సంబంధించి, పవర్కి సంబంధించి, పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి ఇలా కొన్ని టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇది 2022 బ్యాచ్ కోసం 2022 బ్యాచ్ కోసం మేము కండక్ట్ చేస్తున్న సెషన్ అనమాట ఇది. ముందుగా నా పేరు చంద్రశేఖర్. నేను 6 ఇయర్స్గా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చాలామంది స్టూడెంట్స్కి ఈ జేఈ నీట్కి సంబంధించిన ఫిజిక్స్లో ట్రైనింగ్ ఇచ్చాను. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మంచి మంచి ర్యాంక్స్తో మంచి మంచి యూనివర్సిటీస్లో ప్రజెంట్లీ చదువుతూ ఉన్నారు. ఇది అన్అకాడమీ తరపున మేము ప్రొవైడ్ చేస్తున్న ఒక ఫ్రీ కోర్స్ అనమాట. మీరు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా మేము ప్రాబ్లమ్స్ చేయిస్తాం. అలాగే మా యాప్ ద్వారా కూడా మీరు ఫ్రీగా చాలా లెక్చర్స్, చాలా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో కూడా నేను వీడియో ఎండ్లో డిస్కస్ చేస్తాను. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అని మేము కొత్తగా లాంచ్ చేసాం. సో ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో మొత్తం పర్సనల్ లెవెల్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం. మీకు అన్ని విధాలుగా మీకు నీట్ క్లియర్ చేయడానికి ఎలాంటి హెల్ప్ అయితే కావాలో ఆ హెల్ప్ మేము అందిస్తాం. దీని గురించి కూడా నేను ఇంకా డీటెయిల్గా వీడియో ఎండ్లో నేను డిస్కస్ చేస్తాను. సో మన టాపిక్లోకి వెళ్దాం. సారీ, ఇది వర్క్ డన్ కాదు, ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో మన టాపిక్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఓకే, ఏ బాల్ ఈజ్ సస్పెండెడ్ బై ఎ థ్రెడ్ ఆఫ్ లెంగ్త్ ఎల్. ఓకే, ఒక బాల్ని ఒక లెంగ్త్ ఎల్ అనే ఉన్న థ్రెడ్తో సస్పెండ్ చేశాడు అనమాట. With what minimum horizontal velocity has to be imparted to the ball. దీనికి ఒక హారిజాంటల్ వెలాసిటీ ఇవ్వాలి, u అనే హారిజాంటల్ వెలాసిటీ ఇవ్వాలి. సో ఎంత ఇవ్వాలి? టు రీచ్ హైట్ ఆఫ్ సస్పెన్షన్ అనమాట. సో సస్పెన్షన్ ఇది కదా, ఇది సస్పెన్షన్. ఇది ఇలా వెళ్ళి మళ్ళీ హైట్ ఆఫ్ సస్పెన్షన్ ఎక్కడైతే ఉందో అక్కడికి రావాలి, కరెక్ట్గా ఈ పాయింట్ వరకు రావాలి. సో ఈ లెంగ్త్ ఎల్ అనుకున్నాం అనుకోండి. సో ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆటోమేటిక్గా అలా తిరిగి వచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ఎంత మినిమం వెలాసిటీ ఇవ్వాలి దానికి? ఓకే, యూ ఇద్దాం అనుకుందాం. సో యూ ఇవ్వటం వల్ల ఈ హైట్ వెళ్ళింది. ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెలాసిటీ 0 అయిపోద్ది, ఇక్కడ v = 0 అయిపోద్ది. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళిన బాడీ అక్కడ రెస్ట్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ దాకా వెళ్ళి ఇంకా కదలదు కదా, సో రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా పైకి వెళ్ళదు కదా, సో రెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది. ఎప్పుడైనా బాడీ ఇలా పైకి ఇచ్చామనుకోండి ఏమవుద్ది? హైయెస్ట్ పాయింట్ దగ్గర రెస్ట్లోకి వస్తుంది, మళ్ళీ కిందకి నెమ్మదిగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ రెస్ట్లోకి వస్తుంది, అంటే ఇక్కడ దాని వెలాసిటీ 0 అవుతుంది. సో ఇది ఏ విధంగా చేద్దాం? ఇక్కడ ఎనర్జీ ఏమీ వేస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వాడదాం. ఇక్కడ ఇది 0, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అనుకుందాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ mgl ఉంటుంది. ఎందుకని? ఎల్ అనే హైట్లో ఉంది కదా, ఇది ఎల్ అనే హైట్ పైకి ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mgl అయిపోద్ది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 12mu², ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12mu² ప్లస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0, అక్కడ 0 అనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంతా ఫైనల్ దాకా వచ్చి అది ఆగిపోవాలన్నాం, అక్కడ రెస్ట్లోకి వచ్చేసింది. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0 ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ mgl. నువ్వు ఎల్ అనే హైట్ పైకి ఉన్నావు కదా, ఇక్కడతో పోలిస్తే పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ దాకా వెళ్ళావు కదా, సో ప్లస్ mgl ఇది వచ్చింది మనకి. సో దీన్ని బట్టి 12mu² ఎంత వచ్చింది? mgl వచ్చింది. సో క్యాన్సిల్ చేస్తే u ఎంత వస్తుందో చూడండి, u = √2gl వస్తుంది. ఇది మనం డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎల్ హైట్ వెళ్ళాలంటే ఎప్పుడైనా కూడా ఇది ఎల్ హైట్ వెళ్ళాలి. ఒక బాడీ ఎల్ హైట్ వెళ్ళాలంటే దానికి ఎంత స్పీడ్ ఇవ్వాలి? √2gh. ఒక హెచ్ హైట్ వెళ్ళాలంటే √2gh ఇవ్వాలి. సో ఎల్ హైట్ పైకి వెళ్ళాలి, అంతే కదా ఇది. సో ఎల్ హైట్ పైకి వెళ్ళాలంటే మనం
mgl అనే ఎనర్జీ ఇవ్వాలి, అంటే √2gl అనే స్పీడ్ ఇవ్వాలి. సో ఈ 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. సో సింపుల్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీతో చేయొచ్చు ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ స్టీల్ వైర్ కెన్ విత్స్టాండ్ ఏ లోడ్ అప్ టు 2940 న్యూటన్ అనమాట. ఒక స్టీల్ వైర్ ఉంది, అది మ్యాక్సిమం 2940 న్యూటన్ లోడ్నే బేర్ చేయగలదు, 2940 న్యూటన్నే భరించగలదు. ఏ లోడ్ ఆఫ్ 150 kg సస్పెండెడ్ ఫ్రమ్ ఏ రిజిడ్ సపోర్ట్. ఓకే, ఇది ఒక రిజిడ్ సపోర్ట్ అనుకుందాం. ఈ సపోర్ట్ నుంచి ఒక 150 kg లోడ్ని ఇలా వేలాడదీసాం అనమాట. దీనికి the maximum angle through which the wire can be displaced from mean position so that wire does not break when the load passes through position of equilibrium is. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు మనకు తెలుసు ఇలా ఇలా దీన్ని ఇలా సైడ్కి ఇలా లాగి ఇలా వదిలాం అనుకోండి, వర్టికల్ ఒక సర్క్యులర్ పాత్లో వెళ్తుంది కదా, ఇది ఇలా టెన్షన్ ఈ కింద అన్నిటికన్నా ఎక్కువ మ్యాక్సిమం ఉంటుందని నేను మీకు చెప్పాను. ఎందుకంటే ఎంజీ కిందకే ఉంటుంది, అలాగే mv²/r ఉంటుంది. ఇక్కడ టెన్షన్ ఈక్వల్ టు mg + mv²/r అవుద్ది. ఈ కేసులో ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, mg కూడా కింద డైరెక్షన్లో ఉండడం వల్ల ఈ పొజిషన్లో దానిలో టెన్షన్ ఎక్కువ అవుద్ది. నువ్వు ఇలా లాగిలా వదిలేవు అనుకో, ఏమవుద్ది ఆటోమేటిక్గా ఇంకా ఇది కూడా కలుస్తుంది, దానికి mv²/r కూడా కలుస్తుంది. సో mv²/r కూడా కలవడం వల్ల దాంట్లో టెన్షన్ పెరుగుద్ది, ప్రస్తుతం ఉన్నదానికన్నా ఎక్కువ టెన్షన్ వస్తుంది. ప్రస్తుతం 150 kg అంటే దగ్గర 150 × 10 అనుకున్నాం అనుకోండి, 1500 న్యూటన్ వరకు భరించగలదు. 1500 న్యూటనే ఉంది ఇది, ఇంకా 2940 వరకు మనకి గ్యాప్ ఉంది. కానీ ఇది ఇలా లాగి వదిలినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా రావటం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా లోడ్ పడుతుంది అనమాట. దాని మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. మరి ఆ లోడ్ అనేది ఎక్కువ పడినప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, 2940 అనే లిమిట్ ఉంది కదా. సో ఇది ఎంతవరకు సైడ్ వరకు లాగితే ఆ లిమిట్ రీచ్ అవుతావు అని అడుగుతున్నాడు అనమాట. ఆ వైర్ డస్ నాట్ బ్రేక్ వెన్ ద లోడ్ పాసెస్ త్రూ ఈక్విలిబ్రియం పొజిషన్. ఇది ఈక్విలిబ్రియం పొజిషన్. ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర లోడ్ తెక్కకూడదు, అంటే ఎంత యాంగిల్ వరకు ఇవ్వచ్చు అని అడుగుతున్నాడు, ఎంత యాంగిల్ వరకు జరపచ్చు అని అడుగుతున్నాడు. సో మనం ఏమనుకుందాం అంటే, దీన్ని ఒక తీటా యాంగిల్ జరిపామనుకుందాం. ఒక తీటా యాంగిల్ ఇలా పక్క లాగి ఇలా వదిలేమనుకుందాం బ్లాక్ని. సో తీటా యాంగిల్ పక్కకి లాగితే ఇప్పుడు స్ట్రింగ్ లెంగ్త్ ఎల్ కదా, స్ట్రింగ్ లెంగ్త్ ఎల్, ఇక్కడ స్ట్రింగ్ లెంగ్త్ ఎల్. సో నువ్వు కిందకు వచ్చేసరికి నీకు ఒక సర్టెన్ స్పీడ్ వస్తుంది. అది ఇలా పక్కకి లాగి ఇలా కిందకు వదిలింది అనుకోండి, కిందకు వచ్చేసరికి నీకు ఒక స్పీడ్ వస్తుందిగా, ఎందుకంటే హారిజాంటల్ లెవెల్ ఇలా ఉంది. హారిజాంటల్ లెవెల్కి వెళ్తాను చూడండి. ఇది హారిజాంటల్ లెవెల్, నువ్వు కొంచెం పైకి లాగా వదిలినప్పుడు. కిందకు వచ్చేసరికి ఇది హారిజాంటల్ లెవెల్. అంటే నువ్వు ఇంకా హైట్ కిందకి దిగుతున్నావు కదా, కిందకు వచ్చేసరికి ఇంకా హైట్ దిగుతున్నావు కదా, అంటే ఆటోమేటిక్గా ఏమవుద్ది, నీకు పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీలా మారుద్ది కదా. సో ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందో చూద్దాం. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీలా మారుతుందో చూద్దాం. సో ఇది లెంగ్త్ ఎల్ మనకు తెలుసు, ఇది తీటా. సో ఇది హైపోటెన్యూస్ అవుతుందిగా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఈ హారిజాంటల్ నుంచి చూస్తే ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు దీని లెంగ్త్ ఎంత అవుతుందో చెప్పగలరా, ఈ హైట్ ఎంత అవుతుందో చెప్పగలరా? హైపోటెన్యూస్ నుంచి అడ్జసెంట్ సైడ్ కావాలంటే ఏం చేయాలన్నాం, కాస్ థీటా చేయాలి, ఎందుకంటే కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఎల్. ఎల్ ఇంటూ కాస్ థీటా ఇది అవుద్ది, ఎల్ కాస్ థీటా అవుద్ది ఈ హైట్, ఈ మిగిలిన హైట్. మరి అంటే ఇది పైకి వెళ్ళిన హైట్ ఎంత అవుద్ది, మొత్తం లెంగ్త్ ఎల్ కదా. సో ఎల్ హాస్ థీటా, ఎల్ కాస్ థీటా అనే హైట్ ఇక్కడ ఉంది. సో మిగిలిన హైట్ ఎంత, ఎల్ మైనస్ ఎల్ కాస్ థీటా. అంటే ఇది ఎంత హైట్ నుంచి కిందకు వస్తుంది, సైడ్కి లాగి థీటా సైడ్కి లాగి వదిలినప్పుడు ఎల్ మైనస్ ఎల్ కాస్ థీటా అనే హైట్ నుంచి అది పడుతున్నట్టు. ఓకే, మీరు ఆ కాంటే కూడా గుర్తుపెట్టుకోవచ్చు. థీటా యాంగిల్ డిస్ప్లేస్ చేసామనుకోండి దీన్ని పక్కకి, ఎల్ మైనస్ ఎల్ కాస్ థీటా అనే హైట్ పైకి లెగుస్తుంది.
ఇక్కడ జామెట్రీ ప్రకారం మనం చూసాం. మరి ఆ హెచ్ అనే హైట్లో ఉండే పొటెన్షియల్ ఎనర్జీ అంతా ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీలో మారుతుంది, అవునా కదా? సో mgh ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అవుతుంది. పక్కకి కొంచెం హైట్ లేపి వదిలినట్టు కదా ఇది. ఎంత హైట్ లేపాం అలా వదిలాం. సో mgh ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అవుతుంది. సో అగైన్ v ఈక్వల్ టు √2gh వస్తుంది. v ఈక్వల్ టు √2gh. సో v అంతా రూట్ హెచ్ ఏమో సబ్స్టిట్యూట్ చేసే 2gl ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది v వచ్చింది. ఇప్పుడు ఇది 2940 బేర్ చేయగలదన్నాం. మరి ఇక్కడ mv స్క్వేర్ బై ఆర్ వస్తుంది కదా, కిందకి వచ్చేసరికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా వస్తుంది కదా, దాన్ని కూడా భరించాలి కదా స్ట్రింగ్. ఆ కేసు రాద్దాం చూడండి. కిందకి వచ్చేసింది, ఆ సైడ్కి వెళ్ళి ఇలా కిందకి వచ్చేసింది. ఒక్క నిమిషం. ఇట్లా కిందకి వచ్చేసింది బ్లాక్. కానీ కిందకి వచ్చినప్పుడు ఈసారి సైడ్కి లాగ్ వదిలేం కాబట్టి ఇక్కడ వెలాసిటీ కూడా ఉంది. అంటే ఇక్కడ mg వస్తుంది ప్లస్ mv స్క్వేర్ బై ఆర్ వస్తుంది, పైకి టెన్షన్ వస్తుంది. సో ఇప్పుడు కూడా టెన్షన్ లిమిట్లో ఉండాలి. సో టెన్షన్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా, mg ప్లస్ mv స్క్వేర్ బై ఆర్. సో టెన్షన్ ఎంత ఇచ్చాడు? 2940 వరకు ఉండొచ్చు అన్నాడు. ఓకే, సో అప్పుడు దాన్ని బట్టి మనం థీటా కనుక్కుందాం. 2940 ఈక్వల్ టు ఫస్ట్ mv స్క్వేర్ బై ఆర్ కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం కదా. టెన్షన్ ఎంత వస్తుంది? mg ప్లస్ v స్క్వేర్ అంటే 2gl ఇంటూ 1 మైనస్ కాస్ థీటా వచ్చింది. 2gl ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ఆర్ అంటే ఎల్ఏ. దీని రేడియస్ దీని లెంగ్తే కదా, లెంగ్తే రేడియస్ అవుతుంది బై ఎల్. ఎల్ క్యాన్సిల్ చేసాం అనుకోండి. టెన్షన్ ఎంత వస్తుంది? mg ప్లస్ 2mg మైనస్ 2mg కాస్ థీటా అంటే 3mg మైనస్ 2mg కాస్ థీటా వస్తుంది. ఇది టెన్షన్. టెన్షన్ ఎంత ఉండొచ్చు అన్నాడు? 2940. 2940 ఈక్వల్ టు 3 ఇంటూ m ఎంత 150 ఇచ్చాడు, 150 ఇంటూ g మైనస్ 2 ఇంటూ 150 ఇంటూ g కాస్ థీటా. దీన్ని బట్టి కాస్ థీటా కనుక్కుందాం ఎంత వస్తుందో. ఇటు తీసుకెళ్దాం, ఇటు తీసుకొద్దాం. 100 2 ఇంటూ 150 కదా ఇది. ఇటు వెళ్తే 300g కాస్ థీటా అవుతుంది. ఇది 450g మైనస్ 2940 అవుతుంది. సో రఫ్గా ఎంత వస్తుంది చూడండి. 450g అంటే g అంటే 9.8 కదా, 9.8 తీసుకోవాలి. వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి 9.8 తీసుకోవాలి. సో 450 ఇంటూ 9.8 ఎంత వస్తుందో చూద్దాం. 450 ఇంటూ 10 ఏమో 4500 వస్తుంది. అందులోంచి 450 ఇంటూ 0.2 తీసేయాలి. 450 ఇంటూ 0.2 ఏమో 90. 4500 మైనస్ 90 అవుతుంది, అంతే కదా. 4500 ఏమో ఇంటూ 10 చేస్తే వస్తుంది, 0.2 చేస్తే 90 వస్తుంది. 4500 మైనస్ 90 అంటే 4410 వస్తుంది. 4410 మైనస్ 2940 ఇది ఎంత వస్తుంది చూడండి. ఇది 470 వస్తుంది, 1470 వస్తుంది. 1470 వస్తుంది. దట్ ఈస్ 300g కాస్ థీటా. 300g కూడా ఎంత వస్తుందో చూడండి. 300 ఇంటూ 10 ఏమో 3000, 300 ఇంటూ 0.2 ఏమో 60. సో 3000లో 60 తీసేయాలి, 2940 వస్తుంది. సో ఇది చూస్తే దీనికి డబల్ ఉంది. సో కాస్ థీటా ఇది దీనికి డబలేగా. 1470 2 టైమ్స్ చేస్తే 2940 వస్తుంది. కాస్ థీటా 1/2 వచ్చింది మనకి.
అంటే కాస్ థీటా 1/2 అంటే థీటా 60 డిగ్రీసేగా. అంటే 60 డిగ్రీస్ వరకు నువ్వు లాగి వదిలినా కూడా స్ట్రింగ్ తెక్కకుండా ఉంటుంది అనమాట. అప్పటి వరకు బేర్ చేయగలవు. 60 కంటే ఎక్కువ పెంచావనుకో ఇలా కిందకు వచ్చేసరికి తెగిపోతుంది. దీని ఆన్సర్ అయితే 60 డిగ్రీస్ అనమాట. సో చూడండి ఒకసారి ఎలా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలా యూజ్ చేసాం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని ఎలా యూజ్ చేసాం, ఎందుకు అసలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కన్నా, ఎందుకంటే వెలాసిటీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ తెగే అవకాశం ఉంటుందని చెప్పాము ముందే వీడియోస్లో. ఇక్కడ టెన్షన్ అనేది ఇక్కడ లోవర్ మోస్ట్ పాయింట్లో ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా, హయ్యర్లో తక్కువ ఉంటుంది టెన్షన్ ఎప్పుడు కూడా. సో ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు లోడ్, అంటే టెన్షన్ 2940 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఆ కండిషన్ తీసుకుని థీటా ఎంతవరకు ఉండొచ్చో కనుక్కున్నాం. సో 60 డిగ్రీస్ వచ్చింది. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీ ఓన్గా. ఈ ప్రాబ్లం చూడండి. ఏ స్మాల్ బాల్ ఈజ్ గివెన్ ఎ వెలాసిటీ √2gl. దీనికి √2gl అనే వెలాసిటీ ఇచ్చాం. ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ ఫ్లోర్ విచ్ లీడ్స్ టు ఏ స్మూత్ వర్టికల్ సర్క్యులర్ పాత్. ఓకే, ఇది స్మూత్ వర్టికల్ సర్క్యులర్ పాత్ అనమాట. ద బాల్ విల్, క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయినట్టున్నాయి. సో బాల్ ఎంత హైట్ వరకు వెళ్తుంది అన్నది క్వశ్చన్ అనమాట. రీచ్ ద పాయింట్. ఓకే, సో బాల్ ఎంత హైట్ వరకు వెళ్తుంది అన్నది క్వశ్చన్. సో స్మాల్ బాల్ ఈజ్ గివెన్ √2gl ఆన్ ద స్మూత్ హారిజాంటల్ ఫ్లోర్ అనమాట. సో ఇది L/2, ఇది L/2. ఫుల్ సర్కిల్ తిరగాలనుకోండి, మనకి ఎంత కావాలి? V = √5gr కావాలి, ఆర్ U = సో కింద √5gr ఉండాలి. ఇది మనం నేర్చుకున్నాం. ఎప్పుడైనా కూడా వర్టికల్ సర్కిల్ కంప్లీట్గా తిరగాలంటే ఇది ఈ కింద పాయింట్ దగ్గర √5gr అనే వెలాసిటీ ఉంటే తిరగలదు. అంటే ఇక్కడ R L/2 కదా. సో ఎంత ఉండాలి? U మినిమం ఫుల్ సర్కిల్ తిరగాలంటే √5gr/L/2. సో √5gl/2 ఉండాలి. అంటే మినిమం ఎంత ఉండాలి? √2.5gl ఉండాలి. కానీ మనకి ఎంత ఉంది? √2gl ఉంది. √2.5gl ఉంటే కానీ √2.5gl ఉంటే కానీ మళ్ళీ ఇది ఇలా వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడ దాకా వెళ్ళే అవకాశం లేదు. సో మనకి తక్కువ ఉంది, మనకు సరిపోలేదు. సో బాల్ ఏమవుతుంది అప్పుడు? ఇట్లా వెళ్తుంది, సమ్ హైట్ వెళ్తుంది. సో ఒకవేళ ఈ పాయింట్ని కనుక దాటింది అనుకోండి, పీని కనుక దాటింది అనుకోండి, ఇట్లా వచ్చి ఇలా పడిపోద్ది. పీని దాటలేదు అనుకోండి, ఒకవేళ పీని దాటలేదు అనుకోండి ఏమవుద్ది? బాల్ ఇలా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో బాల్ పీని దాటుద్దో లేదో కూడా చూద్దాం. సో ఆప్షన్స్ నేను పెట్టడం మర్చిపోయాను. బిట్వీన్ P అండ్ Q అట్లా ఉంటుంది అనమాట ఆప్షన్స్. ఇది L/2 కాబట్టి. సో అసలు P వరకు రీచ్ అవ్వాలంటే ఎంత కావాలో చూద్దాం. P అనే హైట్ రావాలంటే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ కావాలి? L/2 అనే హైట్ కదా ఇది. టు రీచ్ P we should have ఎంత ఎనర్జీ ఉండాలి? mgl/2 అనే ఎనర్జీ ఉండాలి. mgl/2 = 12m² అవ్వాలి. అప్పుడు P వరకు రీచ్ అవుద్ది. అంటే U = √gl ఉండాలి. ఇందాకే మనం క్యాలిక్యులేట్ చేసాం. పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ హైట్లోకి రావాలంటే ఎంత కావాలంటే √gl కావాలి. అంటే ఇక్కడ L/2 కదా ఇది, ఇందాక √2gl కావాలి, ఇక్కడ √2g × L/2 √gl కావాలి. అంటే ఇది పీన్ అయితే ఈజీగా వస్తుంది, ఎందుకంటే మనకి √gl కంటే ఎక్కువే ఉంది, √2gl ఉంది. కానీ ఫుల్ సర్కిల్ తిరగడానికి అవసరమైనంత లేదు. ఫుల్ సర్కిల్కి తిరగడానికి √2.5gl ఉండాలి. సో మనం ఈ పీన్ అయితే దాటుతాం. సో ఏమవుద్దంటే బాల్ తర్వాత ఈ పీన్ అనేది దాటి ఇక్కడ దాకా
ఇక్కడ దాకా వచ్చి సమ్ హైట్ ఇక్కడ దాకా వచ్చి ఇలా పడిపోద్ది అనమాట బాల్, ఇలా కింద పడిపోద్ది. ఓకే, ఇట్ విల్ రీచ్ టిల్ ఏ పాయింట్ బిట్వీన్ పి అండ్ క్యూ మధ్యలో ఏదో ఒక పాయింట్ దాకా రీచ్ అవుతుంది. అది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. K is force constant of a spring. Okay, force constant K అంట. Work done in increasing its extension from L1 to L2 will be. సో వాడు జస్ట్ వర్క్ డన్ అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వర్క్ డన్ బై ద స్ప్రింగా మన గురించే మాట్లాడుతున్నాడు. వర్క్ డన్ అంటున్నాడు కదా, అంటే మనం చేయాల్సిన వర్క్. మనం దాని ఎక్స్టెన్షన్ L1 నుంచి L2కి పెంచాలంటే ఏం వర్క్ చేయాలి? సో అంటే వర్క్ డన్ అగెయిన్స్ట్ స్ప్రింగ్ రావాలి. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఏముంది ఫార్ములా? వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫార్ములా ½ K ఇంటూ x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్, అంటే ఇనీషియల్ మైనస్ ఫైనల్. వర్క్ డన్ బై అస్, వర్క్ డన్ బై అస్ ఆన్ స్ప్రింగ్. మనం చేసే వర్క్ అంటే దానికి రివర్స్ వస్తుంది. ½ K x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్. ఇప్పుడు వర్క్ డన్ ఇన్ ఇంక్రీజింగ్ అంటే మన గురించి మాట్లాడుతాం అనమాట. వర్క్ అంటే మనం చేయాలి కదా వర్క్, మనం చేయాలి దాన్ని సాగదీయాలంటే మనం కదా చేయాల్సింది. సో మనం ఎంత వర్క్ చేయాలి? సో ½ K ఇంటూ L1 నుంచి L2కి మార్చాం కదా, అంటే L2 స్క్వేర్ మైనస్ L1 స్క్వేర్ మనం చేయాల్సిన వర్క్. K/2 L2 స్క్వేర్ మైనస్ L1 స్క్వేర్. అది చేయాల్సిన వర్క్ అని అడిగితే రివర్స్ వేస్తే సరిపోతుంది. ఓకే, చూడండి ఇది కూడా. ఇది చూడండి. వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఫోర్స్ ఇన్ ఏ టైమ్ ఇంటర్వెల్ మేబీ అని అంటున్నాడు. ఓకే, ఒక స్ప్రింగ్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఒక టైం ఇంటర్వెల్లో ఏమై ఉండొచ్చు? పాజిటివ్, నెగిటివ్, జీరో, ఆల్ ఆఫ్ దిస్ అంటున్నాడు. సో వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఏమన్నాం? ½ K x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ అన్నాం. సో దిస్ ఈజ్ వర్క్ డన్ బై ద స్ప్రింగ్ అన్నాం. x1 అంటే ఇనీషియల్గా ఉన్న ఎలాంగేషన్, ఇది ఫైనల్గా ఉన్న ఎలాంగేషన్. సో వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఏమై ఉండొచ్చు అని అడుగుతున్నాడు ఒక టైం ఇంటర్వెల్లో. ఒకవేళ ఇనీషియల్గా ఎక్కువ సాగింది, ఫైనల్గా తక్కువ సాగింది అనుకోండి, సో మల్టిపుల్ కేసెస్ వస్తాయి. ఇనీషియల్గా ఉన్న ఎలాంగేషన్ గ్రేటర్ దాన్ ఫైనల్ ఎలాంగేషన్ అనుకోండి, అప్పుడు దీని వాల్యూ పాజిటివ్ వస్తుంది, అవునా కదా? అప్పుడు వర్క్ డన్ బై ద స్ప్రింగ్ పాజిటివ్ ఉంటుంది, ఇది వాల్యూ పాజిటివ్ వస్తుంది కదా. ఆల్రెడీ సాగున్న స్ప్రింగ్ తక్కువ సాగడం అయింది అనుకోండి, అప్పుడు స్ప్రింగ్ దాని పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుద్ది కదా, ఇప్పుడు వర్క్ చేస్తుంది దేని మీద అయినా. అలాగే x1 ఈక్వల్ టు x2 అయింది అనుకోండి, ఇనీషియల్గా ఉన్న ఎలాంగేషన్ ఫైనల్ ఎలాంగేషన్ ఒకటే అనుకోండి, అప్పుడు వర్క్ డన్ 0 అవుతుంది. x1 లెస్ దాన్ x2 అనుకోండి, అంటే ఇనీషియల్గా తక్కువ సాగింది, తర్వాత ఎక్కువ సాగింది, అంటే మనమే దాన్ని సాగదీసాం. అప్పుడు మనం పాజిటివ్ వర్క్ చేసినట్టు, స్ప్రింగ్ నెగిటివ్ వర్క్ చేసినట్టు. సో 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక స్ప్రింగ్ పాజిటివ్ వర్క్ చేయగలదు. ఎలా చేస్తుంది? స్ప్రింగ్లో ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీని యూజ్ చేసి. 0 వర్క్ కూడా చేయగలదు, ఏం చేయకుండా కామ్గా ఉంటే 0 వర్కే కదా. అలాగే నెగిటివ్ వర్క్ కూడా చేయగలదు. ఎప్పుడు? స్ప్రింగ్ని మనం సాగదీసామనుకోండి, ఏమవుద్ది? దానికి మనమే ఎనర్జీ ఇస్తున్నట్టు కదా, స్ప్రింగ్ని మనమే ఎనర్జీ ఇస్తున్నాం కదా, మనం స్ప్రింగ్ మీద వర్క్ చేసినట్టు, అంటే స్ప్రింగ్ నెగిటివ్ వర్క్ చేసినట్టు. ఓకే, సో అందుకనే ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ వస్తుంది, 4th ఆప్షన్ వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. స్ప్రింగ్ పాజిటివ్ చేయగలదు, నెగిటివ్ చేయగలదు, 0 వర్క్ కూడా చేయగలదు. x1 మీద x2 మీద డిపెండ్ అవుతుంది అంతే. x1 ఎంత, x2 ఎంత, ఏది ఎక్కువ దాని మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్రాబ్లం చూడండి. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ సర్టెన్ స్ప్రింగ్ when stretched through a distance s is 10 joule. ఓకే, s స్ట్రెచ్ చేసినప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ 10 జూల్ అనమాట. అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ మస్ట్ బి డన్ ఆన్ దిస్ స్ప్రింగ్. ఓకే, స్ప్రింగ్ మీద మనం చేయాల్సిన వర్క్ ఎంత? టు స్ట్రెచ్ ఇట్ టు అన్ అడిషనల్ డిస్టెన్స్ ఆఫ్ s. ఆల్రెడీ అడిషనల్ అంటే ఏంటి? ఇంకా కొత్తగా. ఆల్రెడీ s ఉంది, ఇంకా అడిషనల్ డిస్టెన్స్ s కావాలి. అంటే x1 ఎంత? s, x2 అడిషనల్గా s, 2s. ఓకే, సో వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ ఆన్ ద స్ప్రింగ్
half k on the spring x2 square minus x1 square by the spring కాదు minus x1 square. So that is half k x2 ఎంత 2s whole square minus s square. 2s whole square అంటే 4s square. 4s square minus s square ఎంత వస్తుంది 3s square వస్తుంది ఇంటూ బై 2 ఉంది కదా 3/2k s square వస్తుంది. సో ఇంతవరకు మనం చేయాలి. సో ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చేసాడు కదా, ఎస్ సాగా ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 10 జూల్స్ అన్నాడు, అంటే హాఫ్ కే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చేసాడు ఆల్రెడీ. అంటే 3/2k స్క్వేర్ అంటే దీనికి 3 టైమ్సేగా, అంటే 30 ఆన్సర్ అనమాట. సో ఆల్రెడీ ఎస్ సాగింది, అప్పుడు 10 జూల్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఇంకో ఎస్ సాగింది అనుకో, దాని పొటెన్షియల్ ఎనర్జీ 10 కాదు పెరిగేది, ఇంకా ఎక్కువ పెరుగుద్ది, ఎక్స్ స్క్వేర్ కదా. సో 2s అయితే ఏమవుద్ది, 2s హోల్ స్క్వేర్ 4 టైమ్స్ అవుద్ది, 4s స్క్వేర్ అవుతుంది కదా 2s హోల్ స్క్వేర్. అందుకే స్ప్రింగ్లో ఎలాంగేషన్ డబల్ చేసాం అనుకోండి, దాంట్లో ఎనర్జీ 4 రెట్లు అవుద్ది, స్క్వేర్ వస్తుంది కదా, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ కదా. 2x పెట్టామనుకో 4 రెట్లు అయిపోయింది. సో నువ్వు సాగదీసే కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ అలా డబల్ ఇంకా మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోద్ది అనమాట. ఓకే, ఇలా క్వశ్చన్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం చూడండి. ద స్ప్రింగ్ ఎక్స్టెండ్స్ బై ఎన్ ఎక్స్ ఆన్ లోడింగ్. లోడింగ్ అంటే ఏదో ఒకటి వేలాడి తీసాం అనమాట, అది ఎక్స్ సాగిందంట లోడ్ పెట్టడం వల్ల. T is tension in the spring and K is spring constant ఇచ్చాడు. ఎనర్జీ స్టోర్డ్ బై ద స్ప్రింగ్ ఈజ్ అంటున్నాడు. ఎనర్జీ స్టోర్డ్ బై ద స్ప్రింగ్ ఏమవుద్ది, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అవుద్ది. హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎనర్జీ స్టోర్డ్ బై ద స్ప్రింగ్. ఇప్పుడు స్ప్రింగ్లో ఎక్స్ ఆల్రెడీ సాగిందంట, టెన్షన్ టీ అంట. సో టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ కేఎక్సే కదా, టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ టీ అయింది అనుకోండి, టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్ ఎప్పుడు కూడా కేఎక్స్ అవుద్ది, అవునా కదా. సో మేబీ ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు టెన్షన్ బై కే. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ, ఎందుకంటే ఆప్షన్ మనకు ఆ టర్మ్స్లో ఉన్నాయి కదా, టీ బై కే హోల్ స్క్వేర్. హాఫ్ కే టీ స్క్వేర్ డివైడ్ బై కే స్క్వేర్ వస్తుంది, కేకే క్యాన్సిల్ చేస్తే టీ స్క్వేర్ బై 2k వస్తుంది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ టీ స్క్వేర్ బై 2k ఫస్ట్ ఆప్షన్ వస్తుంది చూడండి. జస్ట్ ఫోర్స్ ఇన్ ద స్ప్రింగ్ ఏంటి, కేఎక్స్, అది టెన్షన్, పొటెన్షియల్ ఎనర్జీ హాఫ్ కేఎక్స్ స్క్వేర్, డైరెక్ట్ ఫార్ములా. ఈ క్వశ్చన్ చూడండి. ఏ మాస్ ఆఫ్ 0.5 kg మూవింగ్ విత్ ఎ స్పీడ్ 1.5 మీటర్ ఆన్ ఏ హారిజాంటల్ స్మూత్ సర్ఫేస్. హారిజాంటల్ స్మూత్ సర్ఫేస్ ఉంది. ఎప్పుడైనా ఫిజిక్స్ ప్రాబ్లం చేసేటప్పుడు మనకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ బొమ్మ గీసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా బొమ్మ గీయాల్సిందే. ఇది 0.5 kg ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ 1.5 మీటర్ పర్ సెకండ్ ఆన్ ఏ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్, ఇది స్మూత్, collides with a nearly weightless spring of force constant K. ఓకే, ఇక్కడ ఒక స్ప్రింగ్ పెట్టాడు అనమాట, ఆ ఫిక్స్డ్ స్ప్రింగ్ అని ఇవ్వాలి. స్ప్రింగ్ ఇలా ఫిక్స్ చేసాం దీనికి, దాని ఫోర్స్ కాన్స్టెంట్ కి అనమాట, ఇది వెళ్ళి దాంతో గుద్దుకుంది అనమాట. మ్యాక్సిమం కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్ వుడ్ బి. సో మ్యాక్సిమం కంప్రెషన్ సిచ్యుయేషన్లో ఎలా ఉంటుంది పరిస్థితి, నేను మీకు చెప్పాను. మ్యాక్సిమం కంప్రెషన్ అంటే ఈ బ్లాక్ ఇలా దగ్గరికి వచ్చి 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 బ్లాక్ వెలాసిటీ 0 అయిపోద్ది. మ్యాక్సిమం కంప్రెషన్ అయ్యేసరికి ఆ స్ప్రింగ్ కంప్రెస్ అవుతూ 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 ఈ బ్లాక్ అనేది రెస్ట్లోకి వచ్చేస్తుంది, ఇక్కడ వెలాసిటీ 0 అయిపోద్ది బ్లాక్కి. అంటే ముందు దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంది, దీనికి పొటెన్షియల్ ఎనర్జీ లేదు. మ్యాక్సిమం కంప్రెషన్లో ఏమవుద్ది, దీని కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా దాని పొటెన్షియల్ ఎనర్జీలా మారిపోద్ది, అవునా కదా. సో ఇది ఇనీషియల్గా ఏంటి, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంది,
స్ప్రింగ్లో కంప్రెషన్ ఏం లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏం లేదు. ఫైనల్గా ఎలా ఉంది పరిస్థితి? మ్యాక్సిమం కంప్రెషన్ అడుగుతున్నాడు కదా వాడు. మ్యాక్సిమం కంప్రెషన్ జరిగేసరికి ఇది ఇలా వెళ్ళి లాగి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. మరి వెళ్ళి మ్యాక్సిమం అయినప్పటికీ ఆగిపోద్ది, దీని వెలాసిటీ 0 అయిపోద్ది. సో మ్యాక్సిమం కంప్రెషన్ దగ్గర ఎప్పుడు కూడా మ్యాక్సిమం కంప్రెషన్ అన్నా మ్యాక్సిమం ఎలాంగేషన్ అన్నా ఫైనల్ వెలాసిటీ 0 తీసుకోవాలి. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 పెట్టామనుకోండి, సో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమొస్తుంది? ఇనీషియల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ అంతా 12m v² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ 0. ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ 12k x². హాఫ్ క్యాన్సిల్ చేసాం అనుకోండి, m ఎంత? 0.5 ఇంటూ 1.5 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు k ఎంత? 50 x². వాడు x వాల్యూ అడిగాడు కదా, x ఎంత వస్తుందో చూడండి. x² ఈక్వల్ టు 1.5 హోల్ స్క్వేర్ డివైడ్ బై 0.5 అంటే 1/2 చేయొచ్చు దాన్ని. 2 into 50 అయిపోద్ది కదా. 0.5 1/2 రాసి, ఎందుకంటే అప్పుడు 100 అయిపోద్ది కింద. సో x ఈక్వల్ టు 1.5 బై 100కి రూట్ ఎంత? 10. 100కి రూట్ 10 కదా, సో 1.5 బై 10 అయిపోయింది. సో 0.15 మీటర్. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్ అనమాట. సో జస్ట్ దీనికి ఉన్న కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా ఈ స్ప్రింగ్లో ఉండే పొటెన్షియల్ ఎనర్జీలా కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ మాస్ ఆఫ్ 4 kg ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ h ఆన్ ద ప్యాన్. ఈ ప్యాన్ ఉంది కదా, h హైట్ నుంచి పడింది. ఇనీషియల్లీ స్ప్రింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ లెంగ్త్ అండ్ మాస్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ ప్యాన్ ఆర్ నెగ్లిజిబుల్. ఓకే, స్ప్రింగ్కి ఈ ప్యాన్ ఉంది కదా ఇక్కడ, ఇది ఉంది కదా, ఈ ప్యాన్కి స్ప్రింగ్కి మాస్ ఏం లేదు, స్ప్రింగ్ న్యాచురల్ లెంగ్త్లోనే ఉంది. అంటే ఈ పొజిషన్లో దీనికి ఎలాంగేషన్ 0 అనమాట. కంప్రెషన్ కానీ ఎలాంగేషన్ కానీ ఏం లేవు. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆన్ ద స్ప్రింగ్ ఈజ్ 1000 Nm/m. ద మాస్ కంప్రెసెస్ ద స్ప్రింగ్ బై 0.5 మీటర్. దెన్ ద హైట్ h ఈజ్. ఇది కిందకు వచ్చి ఈ స్ప్రింగ్ని 0.5 మీటర్ వరకు కంప్రెస్ చేసిందంట. అప్పుడు ఈ హైట్ h ఎంత అవ్వాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఇలా వచ్చినప్పుడు పడుతుంది కదా దీని మీద, స్ప్రింగ్ ఇలా కంప్రెస్ అవుద్ది కదా, అప్పుడు హైట్ h ఎంత అవుద్ది అని అంటున్నాడు. సో చూడండి ఇది ఎలా చేస్తాము. సో ఇనీషియల్గా ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇనీషియల్ ఫైనల్ రాద్దాం చూడండి. ఇనీషియల్ పరిస్థితి ఇట్లా ఉంది, ఫ్యాన్ ఇలా ఉంది, ప్లస్ స్ప్రింగ్ ఇట్లా ఉంది, హెచ్ హైట్ నుంచి బ్లాక్ను వదిలాడు. ఇప్పుడు మ్యాక్సిమం కంప్రెషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అంటే మ్యాక్సిమం కంప్రెషన్ 0.5 మీటర్ కంప్రెస్ అయిందంట. ఓకే, అది వచ్చి పడేటప్పుడు 0.5 మీటర్ కంప్రెస్ అయిందంట. అంటే ఎలా వస్తుంది? ఇట్లా కిందకు వచ్చింది అనమాట. ఇది ఇక్కడ దాకా వచ్చేసింది అనుకుందాం. 0.5 మీటర్ వచ్చేసింది అన్నాడు కదా, ఇట్లా అయిపోయింది అప్పుడు. ఇట్లా సో బ్లాక్ వచ్చి దీని మీద ఇలా పడింది అనమాట. ఓకే, సో ఇది 0.5, ఇది 0.5, ఇంకో 0.5 కిందకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇనీషియల్ సిచ్యుయేషన్ని ఫైనల్ సిచ్యుయేషన్ని కంపేర్ చేద్దాం. సో ఇనీషియల్ సిచ్యుయేషన్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అవునా కదా, ఈ బ్లాక్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఒక హైట్లో ఉంది కదా. ఫైనల్ సిచ్యువేషన్లో ఏముంది? ఈ స్ప్రింగ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఇంకేం లేవు ఇక్కడ. ఇక్కడ మ్యాక్సిమం కంప్రెషన్లో స్పీడ్ రెస్ట్లోకి వస్తుంది, ఇక్కడ v0, ఇక్కడ కూడా 0నే, జస్ట్ వదిలేవు కదా, అక్కడ కూడా 0నే. కాకపోతే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఇక్కడ స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీలా మారింది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంత వస్తుంది చూడండి. ఇది 0 లెవెల్ అనుకుందాం, అన్నిటికన్నా కింద పొజిషన్ ఇదే కదా, ఇక్కడ 0 అనుకుందాం గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఇది ఎంత హైట్ ఉంది? h + 0.5. h హైట్ నుంచి పడలేదు, అది h హైట్ నుంచి పడింది, ఇంకా కిందకి దిగింది, అంటే టోటల్ హైట్ h + 0.5.
సో అప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత mg ఇంటూ h ప్లస్ 0.5. అది కాస్త ఈ సిచ్యుయేషన్లో దేనిలా మారింది, స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీలా మారింది. అంటే ½ k ఇంటూ ఎంత 0.5. స్ప్రింగ్ ఎంత కంప్రెస్ అయింది 0.5, ఎందుకంటే ఇది న్యాచురల్ లెంగ్త్ అన్నాడు, అక్కడ నుంచి 0.5 కిందకి వెళ్ళింది. సో mg ఇంటూ h ప్లస్ 0.5 ఈక్వల్ టు ½ k ఇంటూ 0.5 స్క్వేర్. సో ఇది సాల్వ్ చేద్దాం. mg ఇంటూ h ప్లస్ 0.5 ఈక్వల్ టు ½ k ఇంటూ 0.5 హోల్ స్క్వేర్. సో mg ఎంత m4 ఇచ్చాడు. సో 4 ఇంటూ g, ప్రస్తుతానికి జీలా ఉంచుదాం, ఇంటూ h ప్లస్ 0.5 ఈక్వల్ టు ½ ఇంటూ k ఎంత 1000 అన్నాడు 500 ఇంటూ 0.5 ఇంటూ 0.5. 0.5 అంటే 1/2 కదా, 1/4 చేసేసాం. సో 1/4 వచ్చింది. అంటే దీన్ని బట్టి G10 తీసేసుకుందాం, పెద్ద వేరియేషన్ వచ్చేలా లేదు ఆన్సర్లో, చూద్దాం. h ప్లస్ 0.5 ఈక్వల్ టు 500 బై ఇది 8 4 32g వస్తుంది. 500 బై 32g వస్తుంది, అంతేగా. అంటే 500 బై 320 వస్తుంది దగ్గర దగ్గర. 500 బై 320 అంటే ఎంత వస్తుంది చూడండి. h ప్లస్ 0.5 ఈక్వల్ టు 500 బై 320 అంటే 50 బై 32 అంటే 25 బై 16 వస్తుంది. దగ్గర దగ్గర ఇది ఇప్పుడు దగ్గర దగ్గర 1.5 ఉంది, అంతేనా. దగ్గర దగ్గర 1.5 ఉంది. ఒకసారి చూడండి, mg ఇంటూ h ప్లస్ 0.5 m4 ½ ఇంటూ k ఇంటూ 0.5 స్క్వేర్. ½ ఇంటూ 1000 ఇంటూ రాయాలి. 1000 ఉంది ఇక్కడ. 1000 బై 32g అంటే 1000 బై 320 అంటే ఎంత వస్తుంది, 1000 బై 320 100 బై 32 రఫ్లీ 3 వస్తుంది, ఇది అవునా కదా. 100 బై 32 అంటే రఫ్గా 3 వస్తుంది. 3 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, అందులోంచి 0.5 తీయాలి. 3 కంటే ఎక్కువలోంచి 0.5 తీస్తే ఇదేగా వచ్చేది. దగ్గర దగ్గర 3 ఉంది ఈ వాల్యూ, దాని నుంచి దగ్గర దగ్గర 0.5 తీసాం, దగ్గర దగ్గర ఈ వాల్యూ వస్తుంది. మన ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చోకూడదు, మనకి చాలా టైం పడుతుంది ఎగ్జామ్లో. వెంటనే ఇక్కడ 1000 బై 32g అనగానే g అంటే 10 కాబట్టి 1000 బై 320. సో 3 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది 1000 బై 320 అంటే. 1000 బై 330 అంటే దగ్గర దగ్గర 3 వస్తుంది కదా. 320 అంటే 3 కంటే ఎక్కువ ఉంటుంది. అందులోంచి 0.5 తీసేయాలి. ఇప్పుడు 3.1 అనుకున్నాం అనుకోండి, అందులోంచి 0.5 తీసాం అనుకోండి 2.6 వస్తుంది. చాలా నియర్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టేట. సో ఆన్సర్ 4 2.625 అనమాట. సో ఇది మీరు క్యాలిక్యులేషన్ మీ ఓన్గా కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తుంది ఆన్సర్ ఇట్లా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, కొంచెం ఆలోచన చేయాలి. ఇది నీట్ కన్నా కొంచెం ఎక్కువ లెవెల్ ప్రాబ్లమే చెప్పాలంటే. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m is connected to a spring of force constant k. Okay, spring ki force constant k anta. Initially block is at rest, spring is relaxed. Initially block rest lo undi, spring kuda relaxed ga undi. A constant force F is applied horizontally towards right. ఒక కాన్స్టెంట్ ఫోర్స్ F ని టువర్డ్స్ రైట్ మనం ఇలా ఇచ్చాం అనమాట. అప్పుడేమవుద్ది, ఈ బ్లాక్ ఇలా కదలటం స్టార్ట్ అవుద్ది, దాంతోపాటు స్ప్రింగ్ కూడా ఇట్లా లాగడం స్టార్ట్ చేస్తుంది. మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ అన్నాడు, మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ విల్ బి అన్నాడు. సో వర్క్ ఎనర్జీ తీరమేద్దాం. ఓకే, వర్క్ ఎనర్జీ తీరమేద్దాం. మనకేం తెలుసు, మనకి వర్క్ డన్ ఈజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని తెలుసు. ఓకే, వర్క్ డన్ ఈజ్ టోటల్ వర్క్ డన్ ఈజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని తెలుసు. సో వర్క్ డన్ బై ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బ్లాక్.
సో ఆ విధంగా చేయొచ్చు. సో వర్క్ డన్ బై, ఒకవేళ దీన్ని ఎక్స్ కదిపామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ లాగామనుకోండి, వర్క్ డన్ బై ఫోర్స్ ఎంత అవుద్ది? ఎఫ్ఎక్స్, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ ఫోర్స్ అన్నాడు. వర్క్ డన్ బై ద స్ప్రింగ్, వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫార్ములా ఏంటి? హాఫ్ కే x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్. x1 0, ఇనిషియల్గా స్ప్రింగ్ రిలాక్స్డ్, ఫైనల్గా ఎక్స్ సాగింది. x1 0, తర్వాత ఎక్స్ సాగింది. అంటే వర్క్ డన్ బై ద స్ప్రింగ్ హాఫ్ కే ఇంటూ 0 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా వర్క్ డన్ బై ద స్ప్రింగ్ అనేది రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0, బ్లాక్ ఈజ్ ఎట్ రెస్ట్. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ V అనుకుందాం, హాఫ్ m v స్క్వేర్. దీన్ని బట్టి ఏమొచ్చింది మనకి? fx మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ m v స్క్వేర్ వచ్చింది, అవునా కదా? fx మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ m v స్క్వేర్ వచ్చింది. సో మనకి వెలాసిటీ మ్యాక్సిమం కావాలి, మ్యాక్సిమం స్పీడ్ కావాలి. సో స్పీడ్ మ్యాక్సిమం అవ్వాలంటే ఈ వర్క్ డన్ మ్యాక్సిమం అయినప్పుడే కదా స్పీడ్ మ్యాక్సిమం అయ్యేది. టోటల్ వర్క్ డన్ మ్యాక్సిమం అవ్వాలి కదా. అంటే ఈ ఎఫ్ఎక్స్ మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అనేది ఇట్ షుడ్ బి మ్యాక్సిమం అనమాట. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుద్ది, అప్పుడు వర్క్ డన్ మ్యాక్సిమం అవుద్ది, అప్పుడు దాని స్పీడ్ కూడా మ్యాక్సిమం అవుద్ది. మరి ఎఫ్ఎక్స్ మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అనేది మ్యాక్సిమం ఎప్పుడు అవుద్ది అంటే అది కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే నేను మీకు డిఫరెన్షియేషన్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ దగ్గర దాని డెరివేటివ్ 0 అవుద్దాను. ఓకే, ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ దగ్గర దాని డెరివేటివ్ 0. సో ఎఫ్ఎక్స్ మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఫర్ ఎఫ్ఎక్స్ మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అంటే వర్క్ డన్ టు బి మ్యాక్సిమం, దాని డెరివేటివ్ అంటే దీని డెరివేటివ్ ఏమవుద్ది? ఎఫ్ఎక్స్కి ఎఫ్ కాన్స్టెంట్ కదా, ఎఫ్ఎక్స్కి ఎఫ్ఏ మైనస్ హాఫ్ కేఎక్స్ స్క్వేర్కి 2kx, హాఫ్ ఇంటూ 2kx ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎఫ్ మైనస్ హాఫ్ కేఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఎఫ్ ఈక్వల్ టు కేఎక్స్ అవ్వాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలి? ఎఫ్ బై కే అవ్వాలి. సో ఎక్స్ ఎప్పుడైతే ఎఫ్ బై కే అవుద్దో ఆ పాయింట్ దగ్గర వర్క్ డన్ అనేది దానికి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. డిఫరెన్షియేట్ చేస్తే అది. సో అది మ్యాక్సిమం వాల్యూ ఎంతో చూద్దాం. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమొస్తుంది ఇక్కడ? ఎఫ్ ఇంటూ ఎఫ్ బై కే మైనస్ హాఫ్ కే ఇంటూ ఎఫ్ బై కే హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ ఎఫ్ బై కే అంటే ఎఫ్ స్క్వేర్ బై కే మైనస్ హాఫ్ కే ఇంటూ ఎఫ్ స్క్వేర్ బై కే స్క్వేర్ అంటే మైనస్ ఎఫ్ స్క్వేర్ బై 2k వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ బై 2kనేగా. సో ఇది మ్యాక్సిమం వర్క్ డన్ అనమాట. ఓకే, ఇది మ్యాక్సిమం వర్క్ డన్, దీని మ్యాక్సిమం వాల్యూ ఇది. డెరివేటివ్ డిఫరెన్షియేట్ అనమాట. ఇది డెరివేటివ్ కనుక్కున్నాం. డెరివేటివ్ ఈక్వల్ టు 0 చేసామనుకోండి, అప్పుడు ఎక్స్ ఎంత దగ్గర మ్యాక్సిమం వాల్యూ వస్తుందో వచ్చింది. అది ఎక్స్ బ్యాక్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మ్యాక్సిమం వాల్యూ. దిస్ ఈజ్ మ్యాక్సిమం వర్క్ డన్. సో మ్యాక్సిమం వర్క్ ఇంత జరగగలదు ఆ ఫోర్స్ వల్ల, ఆ ఫోర్సు ఆ స్ప్రింగ్ వల్ల. సో మరి మ్యాక్సిమం స్పీడ్ కావాలంటే ఎఫ్ స్క్వేర్ బై 2k ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అవ్వాలిగా. ఇక్కడే కదా మ్యాక్సిమం స్పీడ్ వచ్చేది. సో హాఫ్ తీసామనుకోండి, v ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ బై km వస్తుంది. v ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ బై km వస్తుంది. సో ఇది మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ అనమాట. ఇక్కడ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ద బ్లాక్. సో రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ బై km అంటే ఎఫ్ బై రూట్ km అనేగా. థర్డ్ ఆప్షన్ వస్తుంది. సో చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం. జస్ట్ వర్క్ డన్, ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ వల్ల ఇది కదులుతుంది, దానివల్ల దీనికి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. మనకి స్పీడ్ కావాలి, అవునా కదా. స్పీడ్ అంటే ఏం చేస్తాం మరి? ఆబ్వియస్లీ మనం వర్క్ ఎనర్జీ థీరం వాడాలి. ఎందుకంటే వర్క్ ఎనర్జీ థీరం వల్లే మనకి వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ద్వారా దాన్ని
కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. అలా వర్క్ ఎనర్జీ థియరం రాశాను. వర్క్ డన్ బై ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై స్ప్రింగ్ ఈజ్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. స్పీడ్ మ్యాక్సిమం అవ్వాలంటే వర్క్ డన్ మ్యాక్సిమం అవ్వాలి. వర్క్ డన్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందో కనుక్కున్నాం. ఆ వర్క్ డన్ మ్యాక్సిమం ఎంతో కనుక్కున్నాం. అప్పుడు దాన్ని కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ చేసాం. అప్పుడు స్పీడ్ మ్యాక్సిమం ఎంతో వచ్చేసింది. ఓకే, ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఓన్గా ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి చూడండి ఏం చేసామో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం చూడండి. An automobile of mass m accelerates from rest while the engine supplies constant power p. Speed of automobile as a function of time is given by. So mass m anta accelerates from rest anta. Engine supplies constant power p. Okay, power p ఇది కాన్స్టెంట్. ద స్పీడ్ ఆఫ్ ద ఆటోమొబైల్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం అంటున్నాడు. ఇది పి అనే పవర్ దానికి ఇస్తూ ఉంది. పి అనే పవర్ ఇస్తూ ఉంది. అంటే ఎనర్జీ ఎంత అవుద్దప్పుడు ఎంత ఎనర్జీ ఇచ్చి ఉంటాం? ఎనర్జీ ఈక్వల్ టు పీటీ అవుద్ది, అవునా కదా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్పీడ్ కావాలి. మరి ఎనర్జీ అంతా, నువ్వు ఇచ్చిన ఎనర్జీ అంతా ఏమైంది? దాని కైనెటిక్ ఎనర్జీలా మారింది. సో పీటీ ఈక్వల్ టు నువ్వు ఇచ్చిన ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్, దాని కైనెటిక్ ఎనర్జీకి పనికొచ్చింది. సో వాడు వి అడిగాడంటే వెంటనే కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవచ్చు అని అర్థం అవ్వాలి. కైనెటిక్ ఎనర్జీ అంటే పవర్ నుంచి ఎనర్జీ కదా, ఎనర్జీ రాసాం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో వి ఎంత వస్తుంది? 2pt/m. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది 2pt/m హోల్ పవర్ 1/2. ఓకే, ఈ విధంగా ఇచ్చేయచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇది చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ మాస్ 1 kg which is free to move along x-axis, okay, is given by ఇదన్నమాట. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ u of x equal to 3x² minus 4x plus 6. Force acting on the particle at x equal to 0 is. x equal to 0 దగ్గర ఫోర్స్ ఎంత అన్నాడు. నేను మీకు ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీకి ఫోర్స్కి రిలేషన్ చేసి చెప్పాను. F equal to minus du/dx. యూని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసి మైనస్ సైన్ పెట్టామనుకోండి, అప్పుడు ఫోర్స్ వస్తుంది. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది ఎలా చేయాలి మీకు అనుమానం ఉంటే ఆల్రెడీ డిఫరెన్షియేషన్కి సంబంధించిన లెక్చర్స్ నేను డిస్కస్ చేశాను. సో అన్అకాడమీ నీట్ తెలుగు డిఫరెన్షియేషన్ అని సెర్చ్ కొట్టండి యూట్యూబ్లో. సో మనం డిఫరెన్షియేషన్కి సంబంధించిన డిస్కస్ చేసిన లెక్చర్స్ కూడా వస్తాయి. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ du/dx అనమాట. సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో du/dx వాల్యూ ఎంత చూడండి, 3x². 3x² డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? 3 ఇంటూ x²కి డిఫరెన్షియేషన్ ఎంత? 2x మైనస్ 4 ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత? 1. 6కి డిఫరెన్షియేషన్ 0. సో du/dx ఎంత వచ్చింది? 6x మైనస్ 4 వచ్చింది. అంటే ఫోర్స్ మైనస్ du/dx కదా, ఫోర్స్ ఈజ్ మైనస్ du/dx దట్ ఈస్ ఈక్వల్ టు 4 మైనస్ 6x. దీనికి మైనస్ నెగిటివ్ 4 మైనస్ 6x అవుతుంది కదా. సో x ఈక్వల్ టు 0 దగ్గర ఫోర్స్ ఎంత? అట్ x ఈక్వల్ టు 0 f ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు 0 పెడితే f ఈక్వల్ టు 4 వస్తుంది. సో 4 మరి ఏ డైరెక్షన్లో అంటే x యాక్సిస్లోనే కదా, దీని పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా x యాక్సిస్లో ఉంది కదా. సో 4 i cap x డైరెక్షన్లో, డైరెక్ట్ ఫార్ములా. ఇది అడుగుతూ ఉంటాడు, డిఫరెన్షియేషన్ కదా మనం చేయమంటే మీరు 1 or 2 క్వశ్చన్స్ వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఈజీయే, ఎక్కువ పెద్ద డిఫరెన్షియేషనే కాదు అది. సింపుల్గా x⁻n డిఫరెన్షియేషన్ n ఇంటూ x⁻n-1 అది యూజ్ చేసి చేసాం అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇది కొంచెం కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్.
పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ వేరీస్ యాజ్ అన్నాడు. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ వేరీస్ యాజ్ u ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ by అంట. ఇప్పుడు ఎక్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది, వై మీద కూడా డిపెండ్ అవుతుంది అంట. పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది, వై మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు దీనికి రెండు ఫోర్స్లు వస్తాయి. అంటే ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఒక ఫోర్స్ వస్తుంది, వైతో డిఫరెన్షియేట్ చేస్తే ఇంకో ఫోర్స్ వస్తుంది. ఎక్స్ని పట్టుకుని చేంజ్ రాస్తే ఒకటి వస్తుంది, వైతో చేంజ్ రాస్తే ఒకటి వస్తుంది. సో ఎఫ్కి రెండు కాంపనెంట్స్ ఉన్నట్టు అనమాట. ఎప్పుడైతే ఎక్స్ మీద డిపెండ్ అయింది, వై మీద డిపెండ్ అయింది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫోర్స్కి రెండు కాంపనెంట్స్ వచ్చినట్టు మీనింగ్. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ డియూ బై డిఎక్స్ వస్తుంది. సో డియూ బై డిఎక్స్ ఏమవుతుంది చూడండి. ఎక్స్తో మాత్రమే డిఫరెన్షియేట్ చేద్దాం అంటే ఇది కాన్స్టెంట్ అయిపోద్ది. ఓకే, వైతో సంబంధం లేదు, ఓన్లీ ఎక్స్ గురించి మాట్లాడదాం. సో ఏ ఇంటూ 2x అవుద్ది ప్లస్ 0. ఇప్పుడు వై మీద కూడా డిపెండ్ అయినప్పుడు ఫోర్స్కి వై కాంపోనెంట్ కూడా ఉందని అర్థం చేసుకోవాలి. ఎఫ్వై ఈక్వల్ టు మైనస్ డియూ బై డివై అవుద్ది. సో అప్పుడు డియూ బై డివై ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ అనుకోవాలి, వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా, ఇది కాన్స్టెంట్ అయిపోద్ది, దీని డిఫరెన్షియేషన్ బి అవుద్ది. ఓకే, సో డియూ బై డివై ఇస్ బి. అంటే ఫోర్స్ ఏమవుద్ది, ఎఫ్ఎక్స్ ఏమో మైనస్ డియూ బై డిఎక్స్ అంటే మైనస్ 2ax, ఎఫ్వై ఏమో మైనస్ డియూ బై డివై అంటే మైనస్ బి. ఎఫ్ఎక్స్ ఇది, ఎఫ్వై ఇది. సో ఇక్కడ యాక్సిలరేషన్ అడిగాడు, ఈ పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ అడిగాడు. అంటే ఎఫ్ఎక్స్ ఎంత వస్తుందో ఆ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, ఎఫ్వై ఈక్వల్ ఎంత వస్తుంది మైనస్ బి. ఓకే, ఎఫ్వై ఈజ్ మైనస్ బి, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 ఎందుకంటే 0,3 కదా. 0,3 అంటే ఏంటి, ఆ పాయింట్ దగ్గర అడిగాడు. ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 3. ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 3 పెట్టామనుకోండి ఇక్కడ ఇది బిఏ, వైతో సంబంధం లేదు ఎఫ్వై. సో ఎఫ్ఐ వాల్యూ మైనస్ బిఏ. సో నెట్ ఫోర్స్ ఒకటే ఉంది, ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ 0 అంటే మైనస్ బి జే క్యాప్ మాత్రమే ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా ఎఫ్ నెట్. సో యాక్సిలరేషన్ ఎంత వస్తుంది మైనస్ బి బై ఎం జే క్యాప్. ఇది యాక్సిలరేషన్ అయిపోయింది. సో మ్యాగ్నిట్యూడ్ అడిగాడు కదా, మ్యాగ్నిట్యూడ్ ఎంత దానికి బి బై ఎం దాని మ్యాగ్నిట్యూడ్. ఓకే, దాని మ్యాగ్నిట్యూడ్ బి బై ఎం అనమాట. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, యాక్చువల్గా నీట్ లెవెల్ కన్నా కూడా కొంచెం ఎక్కువ లెవెల్ క్వశ్చన్ ఇది. సార్ చూడండి, అర్థమైతే చూడండి, లేకపోతే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఈ ప్రాబ్లం చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఆఫ్ మాస్ 0.5 kg ఇచ్చాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. స్పీడ్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ అన్నాడు. యూ ఎంత 2x ఇంటూ x మైనస్ 3 అంటే 2x స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 3 అంటే 6x, అంతేగా. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉందంటేనే అది కన్జర్వేటివ్ ఫోర్స్తో ఉన్నట్టు, అంటే ఎనర్జీ కన్జర్వేషన్ వాడచ్చు కదా. సో కేఈ ప్లస్ యూ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటుంది అనమాట, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. యూ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. మరి స్పీడ్ మ్యాక్సిమం అవ్వాలంటే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవ్వాలి. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు మ్యాక్సిమం అంటే ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అయినప్పుడు. ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అవుద్దో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక రూట్ ఉంది, సో బాల్ మీరు ఇక్కడ వదిలేరు. సో అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ ఎక్కడ ఉంటుంది బాల్కి, ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే అక్కడే పొటెన్షియల్ ఎనర్జీ అన్నిటికన్నా తక్కువ. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే అన్నిటికన్నా తక్కువ ఉంటుందో అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ లాగా, పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీలా మారుతూ ఉంటుంది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అయిపోయిందనేగా. ఇండైరెక్ట్లీ పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఎక్కడైందో చూద్దాం.
అంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది అని వస్తుంది, అక్కడ స్పీడ్ మ్యాక్సిమం అవుతుంది. యూ ఈజ్ మినిమం. ఎప్పుడు యూ మినిమం అవ్వాలంటే ఎప్పుడు వస్తుంది? అగైన్ మినిమం కూడా ఎప్పుడు వస్తుంది? డిఫరెన్షియేషన్ 0 దగ్గరే వస్తుంది అనమాట. యూ డాష్ ఈక్వల్ టు 0 అవ్వాలి. యూ డాష్ అంటే డెరివేటివ్ యూ డాష్ అంటాం. డెరివేటివ్ అంటే చూడండి, 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి ఏంటి డిఫరెన్షియేషన్ అన్న డెరివేటివ్ అన్న ఒకటే. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి ఏంటి 2 ఇంటూ 2x మైనస్ 6xకి 6 ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే 4x మైనస్ 6 ఈక్వల్ టు 0 అవ్వాలి. x ఈక్వల్ టు 6/4 అంటే 3/2 అంటే 1.5 అవ్వాలి. అంటే x 1.5 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం అవుద్ది. పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుద్ది. కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అయినప్పుడు స్పీడ్ అనేది మ్యాక్సిమం అవుద్ది. ఓకే, ఈ విధంగా ఈ క్వశ్చన్ చేయాలన్నమాట. ఈ ప్రాబ్లం చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్, పొటెన్షియల్ ఎనర్జీ రిలేటెడ్ టు కోఆర్డినేట్స్ ఈజ్ గివెన్ బై, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు ఎంత? 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అన్నాడు. వర్క్ వాజ్ డన్ వెన్ ద పార్టికల్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ 0,0 to 2,3. వర్క్ వాజ్ డన్. సో ఆ పార్టికల్ 0,0 నుంచి 2,3 వరకు వెళ్తుంది. ఓకే, 0,0 నుంచి 2,3 వరకు వెళ్తుంది. సో వాట్ ఈజ్ వర్క్ డన్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేయాలి వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నారు. ఓకే, వాట్ ఈజ్ వర్క్ వాజ్ డన్ ఆన్ ద పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు. సో ఆ వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నాడు. సో నేను కన్జర్వేటివ్ ఫోర్సెస్లో మీకు ఒక ఫార్ములా చెప్పాను. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ ఏదన్నా స్ప్రింగ్ ఫోర్స్ అవ్వచ్చు, ఏదైనా ఫోర్సెస్ అవ్వచ్చు, మైనస్ ఆఫ్ డెల్టా యూ అంటే మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది ఫార్ములా. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఎప్పుడైనా కూడా మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ యూ ఇనీషియల్ మైనస్ యూ ఫైనల్ అనమాట. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ యూ ఇనీషియల్ మైనస్ యూ ఫైనల్. ఇదే కదా మనం చేసింది. వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఎంత? 12kx1² మైనస్ 12kx2². వర్క్ డన్ బై గ్రావిటీ ఏంటి? mgh1 మైనస్ mgh2. సో వర్క్ డన్ బై ఎనీ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో నువ్వు 0,0 నుంచి 2,3 వరకు వెళ్ళావు. ఇనిషియల్గా 0,0 అన్నావు, 2,3 వరకు వెళ్ళావు. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంత 0,0 దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 0 ప్లస్ 0 0. 2,3 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 3 ఇంటూ 2 ప్లస్ 3 దట్ ఈస్ 15. అవునా కదా? అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇనిషియల్ మైనస్ యూ ఫైనల్ కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ 15. ఓకే, బై కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉందంటే వెనకాల ఒక కన్జర్వేటివ్ ఫోర్స్ ఉంటుంది. ఆ కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఎంత అని అడుగుతున్నాడు. సో 0 మైనస్ 15, సో మైనస్ 15 వస్తుంది అనమాట. దీనికి ఆన్సర్ 2 మైనస్ 15. ఓకే, మీకు డౌట్ ఉంటే ఒకసారి వెనకాల నేను కన్జర్వేటివ్ ఫోర్సెస్ గురించి ఒక లెక్చర్ డిస్కస్ చేశాను. అన్అకాడమీ నీట్ తెలుగు కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని సెర్చ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకు వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ మైనస్ డెల్టా యూ అని అర్థం అవుతుంది. సో ఇక్కడతో ఇవాళ లెక్చర్ ఎండ్ చేద్దాం. సో ఇది మా టెలిగ్రామ్ ఛానల్. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు మా ఛానల్ రీచ్ అవుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మేము అప్డేట్స్ అన్నీ కూడా ఆ ఛానల్ ద్వారా ఇస్తాం. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి ఒక 2 minutes మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు నేను డిస్కస్ చేసే క్లాసే కాకుండా ఇంకా చాలా క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాం. అవన్నీ కూడా మీరు లైవ్గా అటెండ్ అవ్వగలుగుతారు. అలాగే మా ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఎడ్యుకేటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు.
ఓకే, మా ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది. ఈ విధంగా మీరు డైరెక్ట్గా ఎడ్యుకేటర్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే లైవ్ పోల్స్ అండ్ లీడర్ బోర్డ్స్ అని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ వల్ల ఏంటంటే మీలో మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు మీ అలా ఆల్ ఓవర్ ఇండియా ఉన్న స్టూడెంట్స్తో మీరు కంపేర్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ సిరీస్ మేము కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా మేము టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ టెస్ట్కి ఒక అనాలిసిస్ కూడా ఇస్తాం. ఆ అనాలిసిస్ ద్వారా ఏంటంటే మీరు టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ రాసినప్పుడు ఏ ఏరియాస్లో ఇంకా కవరప్ చేయాలి, ఏ ఏరియాస్లో ఇంకా పికప్ అవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మా అనాలిసిస్లో మీకు తెలిసిపోతాయి. సో మీకు ఏమైనా ఏరియాస్లో ఇంకా డౌట్స్ ఎక్కువ ఉన్నాయని అనిపించింది అనుకోండి, దానికి మేము లైవ్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల బెనిఫిట్స్. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకోండి, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని సెర్చ్ చేయండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నీట్ యూజీ సెలెక్ట్ చేయండి, గెట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు రకరకాల ప్లాన్స్ కనపడతాయి. నేనైతే మీకు ఈ 12 మంత్ కానీ 24 మంత్ కానీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే పర్ మంత్ బేసిస్లో చూస్తే మీకు ఇదే తక్కువ పడుతుంది. అది కాక మీరు 2022లో ఎగ్జామ్ రాస్తారు. సో ఎగ్జామ్ రాసే వరకు మీకు గైడెన్స్ అనేది అవసరం. సో అన్అకాడమీ నుంచి మీకు ఆ కంటిన్యూస్ గైడెన్స్ అని ఉంటుంది. ఆ గైడెన్స్ వల్ల ఏంటంటే మీకు గ్యాప్ ఉండదు, ఇంకా కంటిన్యూస్గా మీ ప్రిపరేషన్ జరుగుతూనే ఉంటుంది. గ్యాప్ వస్తే ప్రాబ్లం మళ్ళీ. ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే మీరు 1 మంత్ ఇది తీసుకునే కన్నా ఇది తీసుకోవడం బెటర్. ఈ కర్టెన్ అనే కోడ్ అప్లై చేస్తారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది మన ఛానల్ తరపు నుంచి కూడా డెఫినెట్గా ఇది యూజ్ చేయండి. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అని మేము రీసెంట్గా లాంచ్ చేసాం. ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఏంటంటే మొత్తం మీకు గైడెన్స్ అంతా కూడా పర్సనల్ లెవెల్లో ఉంటుంది. అంటే మీ ఇండివిజువల్గా మీకు ఏం చేస్తే బెటర్ అన్నట్టు మీతో మాట్లాడి మీతో డిస్కస్ చేసి దాన్ని బట్టి మీకు ప్లాన్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఇందులో మీకు ఒక పర్సనల్ కోచ్ కూడా అలాట్ చేస్తాం. ఓకే, ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో. ఆ పర్సనల్ కోచ్ ఎవరై ఉంటారంటే ఆల్రెడీ నీట్ క్లియర్ చేసి కానీ ఆర్ నీట్ గురించి ఫుల్ ఐడియాస్ ఉన్న పర్సన్ అయి ఉంటారు. సో వాళ్ళతో మీరు డిస్కస్ చేసి మీకు ఉన్న డౌట్స్ నీట్ గురించి కానీ ఏదైనా దాని గురించి అయినా కూడా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ గురించి డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మేము రెగ్యులర్గా మీకు ఒక గైడ్లైన్స్ ఇస్తాం. మా ఎక్స్పర్ట్స్ మీకు గైడ్లైన్స్ ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు మీరు సిలబస్ మీది ఎంత కంప్లీట్ అయింది, సో ఇంకా మీరు ఇంకా ఎలా కంప్లీట్ చేయాలి మిగతాదంతా మీకు ఒక ప్లాన్ ఇస్తాం అనమాట. మేము ఈ ప్లాన్ ప్రకారం చదవాలి, ఈ ప్లాన్ ప్రకారం మా లెక్చర్స్ ఉన్నాయి, ఈ ప్లాన్ ప్రకారం ఎవ్రీథింగ్ మీతో డిస్కస్ చేసి మీరు ఏ విధంగా చదివితే బెటర్, ఇంకా మీకు సపోజ్ మీరు టెస్ట్ రాశారు, ఆ టెస్ట్ కూడా మేము మీది అనలైజ్ చేసి ఇంకా మీరు ఎలా చేస్తే ఇంకా స్కోర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా మేము చేస్తాము. ఓవరాల్ మీ నీట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మేము సజెషన్స్ మీకు ఇస్తాము. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇందాకలాగానే తీసుకోండి, కాకపోతే ఐకానిక్ అని సెలెక్ట్ చేయండి. ఐకానిక్ అంటే ఈ ఫీచర్స్ ఉంటాయి అనమాట. ఐకానిక్లో ముందున్న ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్లస్లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ప్లస్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఐకానిక్లో ఉంటాయి. ఇవి ఎక్స్ట్రా అనమాట. ఈ పర్సనల్ కోచ్, పర్సనల్ గైడెన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్. సో ఈ కర్టెన్ అనే కోడ్ అప్లై చేశారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ అన్అకాడమీ నీట్ వాయేజ్, నీట్ టాపర్స్ ఇవన్నీ కూడా మన ఛానల్సే. ఆ ఛానల్స్కి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాం. సో ఆ లింక్స్ ఓపెన్ చేసి వాటిల్లో కూడా మీరు చూడొచ్చు. మేము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, అక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు. సో దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పాలంటే యూట్యూబ్లో అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేయమనండి. అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేస్తే మాకు సెర్చ్లో మా ఛానల్ మీకు కనపడుతుంది. సో మా ఛానల్లో ఇంకా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఆల్రెడీ మేము అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడొచ్చు, మీరు నేర్చుకోవచ్చు. ఏదైనా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునే ఆలోచన ఉంటే ఈ కర్టెన్ అనే కోడ్ డెఫినెట్గా అప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఇది మన ఛానల్ తరఫు నుంచి కోడ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కోర్సులు మళ్ళీ రండి. ఇంకా మొత్తం మనం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ, గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్.